అండి, ప్రసన్నలతో కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం. ఇది గులాబీ పూలతోనండి, చక్కగా ఉంటుంది. మనము చూస్తుంటాము పాన్లలో యూజ్ చేస్తుంటారు కదా, జర్దా పాన్ కట్టించినప్పుడు. ఇది గుల్కంద్ అండి, రోజ్ పెటల్స్తో చేస్తారు. చాలా ఆరోగ్యకరమైనది, చాలా మంచిగా ఉంటుంది. దీంట్లో చాలా విటమిన్స్, అలాగే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి దీంట్లో. ఇది తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యము. దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనం ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుందాము. దీనికోసం నేను ముందుగా గులాబీ రేకులను తీసుకున్నాను. కొన్ని ఎండిపోయినవి తీసుకున్నాను, కొన్ని ఫ్రెష్వి తీసుకున్నాను. రెండు కలిపి చేసుకుందాం ఈరోజు మనము. దీనికోసం ఒక కప్పు అది, ఒక కప్పు ఇది తీసుకున్నాను. దీనికోసం మంచి ఇలా పింక్ కలర్ గులాబీలు, మనకు దేశవాళీ గులాబీలు అయితే చాలా బాగుంటాయి. వాటిని తీసుకొచ్చి మనం కడిగి శుభ్రంగా మనము కడుక్కొని వాటిని ఒక బట్టలో వేసి పెట్టుకోవాలి, తడి లేకుండా. చూసారా, ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని, నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని నూనె ఏమి వేయకుండా వాటిని పెటల్స్ మాత్రమే, రోజ్ పెటల్స్ మాత్రమే వేసి మనము వాటిని ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొన్ని ఏమైనా వాటర్ ఉంటే అది మనకు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకుందాము. షుగరు మీకు ఇష్టమైనట్టు వేసుకోవచ్చు. నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. దీనికి ఈ క్వాంటిటీకి ఇది 4 స్పూన్స్ సరిపోతుంది. ఇలా వుడన్ స్పూన్ తీసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. మనకి ఎక్కడ మాడినట్టు ఏమీ అవ్వదు, ఎందుకంటే రోజు పెటల్స్లో తడిదనం ఉంటుంది కాబట్టి. ఈ షుగర్ కూడా కరుగుతూ మనకు పాకంలాగా వస్తుంది కాబట్టి ఏమి మాడదు. మనం మీడియంలో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూసారా, ఇలా కలుపుతూ ఉండాలి. ఈ రోజ్ పెటల్స్, ఈ గుల్కంద్ చాలా మంచిది హెల్త్కి. ఎక్కువగా ఆయుర్వేదంలో యూజ్ చేస్తూ ఉంటారు. ఇది మనము తింటే ఒక రోజు ఇంత చిన్న ఉండగా చేసుకొని మనం తిన్నట్టయితే మనకు లోపల నుంచి చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. రోగాలు కూడా ఏమి దరిచేరవు. మన స్కిన్ కూడా చాలా గ్లో చేస్తుంది అన్నమాట. మంచి పింక్ కలర్లో వస్తుంది స్కిన్, మనకు మొహంలో తెలిసిపోతుంటుంది. ఇది తింటే ఇది చాలా మంచిది. ఇది వేడి చేయదు, చలవ కూడా. ఇది క్రీస్తుపూర్వం 900 ఏళ్ళ నుండి మన భారతదేశంలో వాడుతున్నారు. చాలా మంచిది. గుల్ అంటే పువ్వులని, కంద్ అంటే తీపిదనం అని అర్థం. దీనికి గుల్కంద్ అని పేరు వచ్చింది. ఇది రోజ్ పెటల్స్తో చేస్తుంటారు. ఎక్కువగా పాన్లలో వాడుతూ ఉంటారు. ఇది లేని పాన్ అనేది ఉండదు. చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మనకు రోజెస్ ఎక్కడ కూడా దొరుకుతూనే ఉంటాయి. మన ఇళ్ళలో కూడా మనము పెంచుకుంటుంటాము. చూసారా, ఇలా మొత్తము మనం వేసిన చక్కెర కదంతా కరిగిపోయి రోజ్ పెటల్స్ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో తేనె వేసుకున్నాం. తేనె కూడా ఆరోగ్యానికి మంచిది కదా. ఇది చాలా మంచిది. రోజు ఒక కొద్దిగా చొప్పున మనం తింటే మనకెంతో లోపల నుంచి చక్కటి బలం అనిపిస్తుంటుంది. ఏమి వ్యాధులు కూడా దరిచేరవన్నమాట. చూసారా, ఇది ఇలా మొత్తం మనం వేసినప్పుడు ఎలా ఉండే రోజ్ పెటల్స్ ఇప్పుడు ఎలా అయిపోయినాయి. చాలా తక్కువ సామాన్తో మనం మంచి ఆరోగ్యకరమైనటువంటి రెసిపీ చేసుకుందాము. దీంట్లో చాలా విటమిన్స్, మినరల్స్ అన్నీ చాలా ఉన్నాయి. ఇది చక్కటిగా పనిచేస్తుంది. మనకు ఏమైనా నీరసం అది అనిపించినప్పుడు మనము రోజు ఒక చిన్న ఉండలాగా చేసుకొని తింటే ఎంతో మంచిది. ఇది మనము అయిపోయిన కొలది చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఇలా చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని మనము అవసరమైనప్పుడు రోజు తింటే మంచిది. ఇప్పుడు నేను బడే సోపు వేస్తున్నాను, సోంపు వేస్తున్నాను. సోంపు కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. చిటికెడు వేసాను. అలాగే యాలకుల గింజలు వేస్తున్నాను నేను, పౌడర్ కాదు. ఇవి కూడా పంటికి తగిలినప్పుడు చాలా మంచి రుచి వస్తుందన్నమాట. చాలా తక్కువ సామాగ్రితో మంచి రెసిపీ చేసుకుందాము. చూసారా, ఇది మనం కనుక చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు రోజు తినడానికి చాలా బాగుంటుంది. మీరే చూడండి, చాలా బాగుంటుంది. ఇది చేయడం చాలా సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ. ఇది కూడా మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఏమంతా ఇందులో పని కూడా ఉండదు. మనం ఇలా కలపడం ఒకటే పని ఉంటుంది. దీన్ని మొత్తము పెటల్స్ అన్నీ మొత్తం ఇలా ఉడికిపోవాలన్నమాట మనం వేసిన పంచదారలో. ఇది చాలా మంచిది హెల్త్కి. రోజు ఒక చిన్న ఉండ చొప్పున తినాలి. మనం ఒకసారి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెలల తరబడి తినవచ్చు. మనం ఎంత అమౌంట్లో చేసుకున్నా మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. మనం ఎక్కువగా జర్దా పాన్లలో, పాన్ షాపులలో ఈ గుల్కంద్ చూస్తుంటాము.
అలాగే మనం ఇప్పుడు ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీకు చూపించాను. చాలా చక్కటి రుచితో ఉంటుంది. తేనె వేసాము, ఆరోగ్యకరం. చూసారా మనం వేసిన పంచదార తేనె కలిపి అలా పాకంలాగా వచ్చింది. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మనం ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను బాదము, కాజు, అలాగే కిస్మిస్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసాను. చూసారా, డ్రై ఫ్రూట్స్ కూడా చక్కటి ఆరోగ్యం కదా. ఇది చాలా మంచిది హెల్త్కి. ఆయుర్వేదంలో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు రోజ్ పెటల్స్ని. మనం చూస్తుంటాము రోజ్ వాటర్ కానీ మనము సౌందర్య సాధనాల కోసం వాడుకుంటాం కదా. ఇలా ఈ రోజ్ పెటల్స్ మనము ఒక చిన్న ఉండలాగా చేసుకొని తింటే ఎంత బాగుంటుంది. చక్కటి మనకు స్కిన్ గ్లోయింగ్ కూడా వస్తుంది దీంతో. మేమైతే రెగ్యులర్గా తీసుకుంటుంటాం. మీరు కూడా తప్పక ట్రై చేయండి. రోజెస్ మనకు దేశవాళీ రోజెస్ ఎక్కడైనా కూడా దొరుకుతాయి. వాటిని తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, నల్ల పురుగులు చిన్నవి, అవి మనము కడుక్కుంటే నీళ్ళలో వచ్చేస్తాయి. తర్వాత క్లాత్ మీద ఎండబెట్టేసుకొని మనం ఇలా చేసుకోవచ్చు. నీళ్ళు అనేది ఎక్కడ తగలకూడదు. అప్పుడు మనకు 1 month 2 months వరకు స్టోర్ ఉంటుంది. ఇది చూసారా ఎంత చక్కగా ఉందో గుల్కంద్. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది ఎంతో ఆరోగ్యకరమైనది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి దీన్ని మనం డిష్ అవుట్ చేసుకుందాము. చూసారా ఇలా ఉంది. ఏమి ఆర్టిఫిషియల్ కలర్ కూడా వేయలేదు, రోజెస్తోనే కలర్ వచ్చింది. ఇంకా పైనుంచి మనము తేనె వేసుకోవచ్చు. మనం ఎంత తేనె యూజ్ చేస్తే అంత మనకు దీంట్లో ఆరోగ్యకరమైనట్టు ఉంటుంది. మీరు తప్పక ట్రై చేయండి, తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో. గుల్కంద్ తయారైపోయింది. మీరు రోజు ఒక 1/2 teaspoon తిన్నా కూడా ఎంతో ఆరోగ్యకరము. లోపల నుంచి చాలా శక్తివంతమైనది ఇది చేస్తుంది. మనకి ఏ వ్యాధులు కూడా దరి చేరవన్నమాట. నీరసము కానీ మనకి ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చినాక అలసట అలాంటివి ఏమి మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండడానికి చేస్తుంది అన్నమాట. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చూసారా, మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఏజ్ అనేది దీనికి ఏమి లేదు. చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా కూడా తీసుకోవచ్చు. రోజు ఒక 1/2 teaspoon తీసుకున్నామంటే మనకి ఎంతో మంచి ఆరోగ్యకరం వస్తుంది. ఫేస్లో కూడా చాలా మంచి పింక్ కలర్ వస్తుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.